హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మా కడప సైడ్ చేసుకునే మినప్పప్పు వడలు అయితే చూపించబోతున్నాను. ఇది మినపప్పు వడలు, ఉద్దిపప్పు వడలని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా. ఈ ఉద్దిపప్పు వడల్లోకి ఎర్రకారం అయితే భలేగా ఉంటుంది. దీని కాంబినేషన్ అయితే ఎర్రకారమే అండి. దీన్ని ఎర్రకారము, ఉల్లిపాయ కారము రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇది కూడా ఆల్రెడీ కారము ఎలా తయారు చేసుకోవాలో అప్లోడ్ చేశాను ఆల్రెడీ, కావాలంటే ఆ వీడియో చెక్ చేసి చూడొచ్చు. ఈ ఉద్దిపప్పు వడలని తయారు చేసుకునే విధానం చూసేద్దాము. 1 కప్పు మినపప్పు అయితే తీసుకోవాలి. ఇది 1/4 కిలో వరకు ఉంటుంది. ఇది మినపప్పు గుండ్లైన తీసుకోవచ్చు, లేదా ఇలా బేడలైన తీసుకోవచ్చు. ఈ మినపప్పు బేడల్ని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలండి. ఇవి ఎంత లేదన్నా ఒక 6 to 7 అవర్స్ అయితే నానితే బాగుంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 3 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా మిరియాలు అయితే దంచి వేసుకున్నాను కచ్చాపచ్చాగా. కొత్తిమీర 1 కప్పు ఉల్లిపాయ ముక్కలండి. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిటికుడు వంట సోడా కూడా తీసుకోండి. మీకు వంట సోడా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఒక మీడియం సైజు మిక్సర్ జార్ తీసుకొని పాత్రలో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఇలా పప్పుని మొత్తము గ్రైండర్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి పప్పు బాగా నానితే ఉబ్బుతుందండి, అప్పుడు వడ అనేది కూడా బాగా వస్తుంది. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎక్కువ జారుడుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసి నైటే నానబెట్టేసాను పప్పుని. మీరు కూడా మార్నింగ్ కావాలంటే నైట్ నానబెట్టుకోండి, లేదు ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ అయితే నానబెట్టేసుకోండి. అప్పుడు పప్పు అనేది వడలు తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పప్పు. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, వంట సోడా, మిరియాలు దంచుకున్నాం కదా అది కూడా వేసేయండి. మిరియాలు వేయడము నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. మీరు ఆ మిరియాల పొడి అనేది ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1/4 కిలోకి బాగుంటుంది. అక్కడక్కడ తినేటప్పుడు బాగా కొద్దిగా ఘాటుగా అయితే ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ వేసి. మనకి ఉద్దిపప్పు వడలో సాల్ట్ అయితే ఎక్కువ పట్టదు, కొద్దిగా చూసుకొని వేసుకోండి. కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేసామంటే అవి మరీ ఎక్కువ ఉప్పగా ఉండేసి తినడానికి అసలే వీలుగా ఉండదు, పడేయాల్సింది వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని బీట్ చేయండి. అప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి సాఫ్ట్గా అయితే పిండి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఆ పిండిని, అప్పుడు కొద్దిగా బాగుంటుంది వడ వేసుకుంటే. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రానే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో అయితే మంటను పెట్టుకోండి. ఇది ఓవర్ హీట్ ఉండకూడదండి ఆయిల్, అలాగని లో హీట్లో కూడా ఉండకూడదు. అప్పుడు మనకి ఈ విధంగా అయితే వడలు వేసుకోవాలండి, ఒక్కొక్కటి తట్టుకొని బాగా. నేనైతే కొద్దిగా పలచగా వేస్తున్నాను. మామూలుగా మనకి హోటల్ స్టైల్లో ఎక్కువ ఉబ్బుగా పెద్ద సైజు వడలు అయితే వేస్తారు కదా, అవైతే ఇవి కాదు. మా కడప సైడ్ చేసుకునే ఉద్దిపప్పు వడలు ఇవి. చాలా కమ్మగా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇవి ఒక పక్క మంచి కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. మనకి ఇవి ఫ్రై అయినాయని ఈజీగా కనుక్కోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా బాగా, అవి అయితే మంచి బ్రౌన్ కలర్లో అయితే వస్తాయి. అప్పుడైతే తీసేయాలండి వీటిల్ని 2 పక్కల బాగా ఫ్రై చేసుకొని. అలాగని ఓవర్ హీట్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా అని చెప్పేసి తీసేయకూడదు. అవి లోపల పచ్చి పిండిలాగా అలానే ఉంటుంది, అస్సలు తినలేము. ఫ్లేమ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే గారెలు వేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా అయితే లోపల కుక్ అయ్యి పైన క్రిస్పీగా అయితే ఉంటాయి. ఈ విధంగా అన్ని వడలు అయితే వేసేసుకొని ఉల్లిపాయ కారంతో లేదా ఎర్రకారం అని కూడా పిలుస్తారు కదా పెట్టుకొని వేడివేడిగా అలా తినేయడమే. మేమైతే ఆ రోజు బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాము, వేడివేడిగా తినేసాము. ఇది బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా పర్ఫెక్ట్ అయితే స్నాక్స్. బాగా ఇష్టంగా తినేయచ్చండి, అంత బాగా టేస్టీగా అయితే ఉంటాయి. మా కడప సైడ్ చేసుకునే ఉద్దిపప్పు వడలు అయితే తయారు చేసి చూపించేశాను. మీకు నచ్చితే ఈ వీడియో చేసే విధానము మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.